హాయ్ అందరికీ. రాబిన్ చూస్తారు ఎట్లా చూస్తుండో దొంగలెక్క ఇంకా నుంచి. మేము వచ్చేసి ఫీవర్ హాస్పిటల్కి వచ్చినాము. 4 days అవుతుంది. ఫీవర్ తగ్గట్లేదు అనమాట. వీడు కలిసి 5 days అవుతుంది నాకు. ఇంకా ప్రాబ్లం ఎక్కువైతుంది రోజు రోజుకి. ఇంత నైట్ పూట చలి పెట్టుడు, నిద్ర పట్టకపోయాడు, బాడీ పెయిన్స్ ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఇంకా అక్కడ ఏమన్నారంటే ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడ కాదు ఇది అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకనే ఇంకా పొద్దున్న హాస్పిటల్ తిరిగి అవుతుంది రోజు. ఇక ఫీవర్ హాస్పిటల్కి వచ్చినాం అన్నట్టు. వస్తే అక్కడ ఫస్ట్ ఏమో ఇంజక్షన్ చిన్నగా డోస్ ఇచ్చి వదిలేసారు కాపినారు టెస్ట్కి. ఇక ఏం కాలేదు మంచిగా ఉందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ ఇంజక్షన్ ఇచ్చిండ్రబ్బా. ఎంత నొప్పి అంటే అసలు భరించలేనంత నొప్పి అవుతుంది. ఇక చూసి రైట్ ఉండడం వల్ల ఇది ఒక్కడు అవుతుందని చెప్పేసి మళ్ళీ పట్టుకొని వచ్చినాం. ఇక ఆ ఇంట్లో అందరినీ దొరుకుని వచ్చినాము. పిల్లల్ని ఆమె కాలేజ్ అయిపోగానే కామెంట్ కూడా దొరుకుని వచ్చినాం అన్నట్టు. చాలా అంటే చాలా పెయిన్ అవుతుంది. ఏదేమైనా సరే కుక్కలు కనిపించుకున్నాడు చేసుడు అంత ప్రేమ చేయదని ఇప్పుడు కానీ తెలిసలేదు. కానీ మన జోలికి పోతేనే మన అంటాడు వాళ్ళు, లేకపోతే ఏమన్నాడు పాపం. అభినయ తప్పేం లేదు, మా తప్పే అంతా. దొంగ రాబేన్ అలుగుతాడు పాపం, ఏమన్నా అనుకుంటే అలుగుతాడు. నేనైతే మొహం మీద నీళ్ళు పోయాక 3 రోజులు అవుతుంది స్నానం చేయక. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం వచ్చామన్నట్టు. ఇంకొకటి నడుముకి ఇచ్చిండ్రు, ఇంకా ఇదేమో 2 ఇంజక్షన్లు ఇచ్చిండ్రు, రౌండ్ ఇచ్చిండ్రు, గాయం చుట్టూ ఇచ్చిండ్రు అన్నట్టు. మస్తు అంటే మస్తు నొప్పి అయింది. కుక్కల జోలికి పోవద్దని ఇప్పుడు తెలుసుకున్నాను నేను. దాన్ని ప్రేమ చేస్తామని మనం అనుకుంటాం కానీ వానికి ఇరిటేషన్